ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ అదే ఇక్కడ కారణం. ఇక్కడ ఆ శని, రాహు, సూర్యుడు దృష్టి 7వ స్థానం మీద ఉంది. అదే సమయంలో 8లో అంటే లగ్నం యొక్క 8దో స్థానంగా చెప్పేది గురువు నుండి 9దో స్థానంగా ఉంది. కాబట్టి లగ్నం యొక్క 8దో స్థానంలో దాంపత్య బంధం స్థానంలో ఉచ్చ రాశిలో నుండి గురువు దృష్టి ఉండడం వల్ల మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆశ చాలా గట్టిగానే ఉంది. అవును కదా అన్నాను. అవునుంది. అది మాత్రమే కాదు, ఇద్దరు వైఫులు జీవితంలో వచ్చి వెళ్లారు. కానీ వైఫులకు ఈక్వల్‌గా చాలా మంది వచ్చినట్టున్నారే అన్నాను. అవును. అది నిజమే. అది నా పొజిషన్ అలాంటిది. అలాగే నా వయసు వల్ల అలా జరిగింది. అదంతా నార్మల్ కదా అని అన్నాడు. మరి దానికి కారణం ఏమిటంటే, ఇక్కడ గురువు ఉచ్చ రాశిలో నుండి 9దో స్థానంలో దృష్టి ఉండడం వల్ల సకల సుఖభోగాలు అనుభవించాలి. భూమి మీద సుఖభోగాల్లో నంబర్ 1 సెక్సే కదా! సెక్స్, భోజనం, నిద్ర. ఇవే ముఖ్యమైనవి. అప్పుడు ఈయనకి అది మాత్రమే కాకుండా వీనస్ వచ్చి వీనస్ 10వ స్థానంలో ఉండడం వల్ల వ్యభిచార యోగం అని చెప్పలేం. 9లో ఉన్న గురువు ఉచ్చ రాశిలో నుండి దృష్టి ఉన్న కారణంగా అది 12వ స్థానంలో ఉండడం వల్ల దారి మళ్ళేలాంటి ఆలోచనలు రావడం సహజం. పైశాచికమైన ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు రావడం వల్ల అదే విధంగా కామ వాంఛ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి పరిస్థితి వల్లే ఇవన్నీ జరుగుతోంది. అదే సమయంలో 7వ స్థానంలో శని, రాహు దృష్టి ఉండడం వల్ల అది కఠినమైన మాంగళ్య దోషం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ వీనస్ యొక్క 1, 2, 3 అంటే శుక్రుడు ఇంట్లో శని దృష్టి ఉంది. నేరుగా ఆపోజిట్‌లో కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అది ఈ శనితో చేరి ఉండడం గాని, లేదా శని దృష్టి ఉన్నట్లయితే అది రతి వైకృతం అని చెబుతారు. ఆ సెక్సువల్ రిలేషన్‌షిప్ కొంచెం శుభం కాని మార్గాలలో నడుస్తూ ఉంటుంది. కామం వాంఛ అధికంగా ఉండే వ్యక్తి ఆ సుఖం కోసం ఏమైనా చేసేలాంటి పరిస్థితులుంటుంది. కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు ఆయన ఓకే. ఓకే. అన్నట్టే చెప్పాడు. లేదా అలాంటిదేమీ లేదు అని ఆయనేమీ చెప్పలేదు. కాబట్టి ఈ జాతకంలో ఉన్న మాంగళ్య దోషం వల్ల ఈయనకి సకల భాగ్యాలు ఉన్నప్పటికీ, మనిషిని చూస్తే కొంచెం మంచిగానే ఉన్నారు. ఈయన ఈ 45 ఏళ్ల వయసులో కూడా ఒక 38, 40 ఏళ్లలాగే ఉన్నాడు. ఆ విధంగా యంగ్‌గానే కనిపిస్తున్నారు. నేనాయనతో చెప్పాను, ఖచ్చితంగా మీకు మరో పెళ్లుంది. కానీ ఆ పెళ్లి చేసుకుంటే ఒకటి జాతకంలో ఉన్న మాంగళ్య దోషం సమస్య ఉంది. ప్లస్ సెపరేట్ టెండెన్సీగా 7వ స్థానంలో దృష్టి ఉంది కాబట్టి, దానిని వశీకరణం చెయ్యాలి. దానికొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటి పైన కాకి వచ్చి కూర్చుని ఉందనుకోండి. కాకి ఇంటి మీద కూర్చునుంది. లేదంటే ఇంటి ముందు కూర్చునుంది. దానికి కొంచెం ఆహారం ఇలా వేస్తే ఏమవుతుంది? అదక్కడికి వచ్చి దాన్ని తింటూ ఉంటుంది కదా! ఒకవేళ ఇలా వేస్తే అది ఎగిరిపోతుంది. ఆహారం మెల్లగా వెయ్యాలి. అలా మెల్లగా వేయడం ఒక వశీకరణం. దాన్ని పిలవడం లాంటిదే. అదే విధంగా ఈ వశీకరణం అని మనం చెప్పుకునేది, వశీకరణం చేసేటప్పుడు బంధం విడిపోదు. ఆ యొక్క విడిపోయే అవకాశం జాతకంలో ఉంటే, అది స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడు ఆమెని వశీకరణం చెయ్యాలి. పురుషుడు జాతకంలో ఉంటే అతడి కోసం స్త్రీ వశీకరణం చెయ్యాలి. కాబట్టి ఈయన జాతకంలో ఉన్నటువంటి ఆ మాంగళ్య దోషం ఎవ్వరూ చెప్పలేదు అని ఆయన చెప్పాడు. ఆయనకు సంబంధించిన ఆ దాంపత్య జీవితం సంతోషం లేకుండా పోయింది. 2 పెళ్ళిళ్ళయ్యాయి. బంధం తెగిపోయింది. 8 ఏళ్లుగా అయింది. ఒంటరిగా జీవిస్తున్నాడు. అప్పటి నుండి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటి ఆయనకి సెట్ కావడం లేదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ముందే ఈయన ఒక మంచి ఆచార్యుడిని కలిసి ఉంటే, ఆయన చెప్పే ఉండేవాడు. ఈ జాతకంలో ఏ మైనస్ ఉంది? దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలి?
ఎలాంటి ఒక జాతకంతో ఆయన కలపాలి, ఇలాంటివన్నీ చక్కగా చెప్పగలిగే వ్యక్తి మాత్రమే నిజమైన జ్యోతిష్యుడు. జ్యోతిష్యుల గురించి ఒక మాట చెబుతారు, దైవజ్ఞుడు అని అంటారు. జ్యోతిష్యులకు చాలా చాలా పురుష దేవుళ్ళు ఉన్నారు కదా! వాళ్ళెవ్వరికీ దైవజ్ఞుడు అనే పేరు లేదు. దైవజ్ఞుడు అని అంటే దైవాన్ని తెలిసినవాడు అని అనొచ్చు. దైవజ్ఞానం తెలిసినవాడు అనొచ్చు. జ్యోతిష్యులు మాత్రమే దైవజ్ఞుడు అని చెబుతారు. కాబట్టి దైవానికి సమానంగా దైవజ్ఞానం కలిగిన ఈ వ్యక్తి సరైన మార్గం నిర్దేశనం చెయ్యాలి. తనను నమ్మి వచ్చిన వాళ్ళకి అలాంటి మార్గం చెప్పాలి. అలాంటి ఒక సరైన మార్గాన్ని ఆ వ్యక్తికి చూపించాలంటే ముందుగా ఆ వ్యక్తికి ఆ మార్గం తెలిసుండాలి. కానీ చాలామంది పొంతన చూడ్డానికి రాగానే టక్కున ఒక పంచాంగం చూసి 8 పొంతనాలు, 10 పొంతనాలు చెప్పుకుంటూ పోతారు. దక్షిణ తీసుకుని వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం నాశనమైపోతుంది. కాబట్టి ఇలాంటి జాతకం ఉన్న వ్యక్తులు జీవితం నాశనమైపోవడానికి కారణమే జ్యోతిష్యులు మాత్రమే. ఈయన కూడా జ్యోతిష్యంలో పరిహారం చేయడంలో చాలా నమ్మకంతో ఉన్నాడు. 10 సార్లు అరటి చెట్టు నరికి తంతు చేసినట్టు చెప్పాడు. అరటి చెట్టుకు తాళి కట్టడం, దాన్ని నరకడం. నేనడుగుతాను, ఏదైనా ఒక పరిహార గ్రంథంలోనో, వేదాల్లోనో, ఆధ్యాత్మికంలోనో ఎక్కడైనా సరే మీరు అరటి చెట్టు తాళి కట్టి దాన్ని నరికేయమని చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.